ఏలైనగా మేము వెర్రివారైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థపరచు బుద్ధి గలవారం అయితిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ వేసవిలో మే నెల ప్రభా మొదటి వారంలో మేమందరం కూడుకుని నేను ఆరాధించడానికి, నీ కృపలో బలపడటానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించి మీ కొరకు మేము నిలిచి ఉండే గొప్ప స్థితిని మాకు కలుగ చేయమని, మీరే ఘనత మహిమ పొందమని వాక్యమైన నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మన పాఠ్యాంశం ఏంటంటే, మనము క్రీస్తుని నిజముగా ఎరిగిన వారమా? మన నమ్మకము క్రీస్తులో వాస్తవమేనా? మనము క్రీస్తుని ఎరిగిన వారముగా మన విశ్వాసము వాస్తవమైతే మన జీవితంలో క్రీస్తు యొక్క ముద్రలు కనిపించుచున్నవా? అనగా క్రీస్తును పోలి మనము మన జీవితాన్ని నడిపించుకుంటున్నామా అనేది ప్రశ్న. క్రీస్తును కనుక మనం ఎరిగి ఉంటే మన జీవితాలలో క్రీస్తు యొక్క ముద్ర లేకుండా ఎలాగ మనం ప్రయాణం చేస్తున్నాం? మన జీవితంలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వం లేకుండా మనము గాలిపటాల్లాగా ఈ లోకంలో ఎలాగా వ్యవహరిస్తున్నాం? ఒక దిశ లేకుండా, ఒక లక్ష్యం లేకుండా క్రీస్తుని ఎరిగిన వారుగా, క్రీస్తులో ఉన్న ఆ శక్తిని అనుభవించే వారుగా మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అనేది పౌలు గారు ఇక్కడ కొరింథీయులకు అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి మనం 13 వచనాలు మనం చదివినట్లయితే, మరణ దండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మనము అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, క్రీస్తు నందు బుద్ధిమంతులము. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకునుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎంచబడి ఉన్నాము. నిజంగా క్రీస్తులో మన జీవితాలు ఎలా ఉంటున్నావా? ఈ లోకంతో క్రీస్తుని ఎరిగిన వ్యక్తులుగా మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు పౌలు యొక్క జీవితము ఎంత లోకానికి వేరుగా ఉంది. ఈ లోకంలో పోల్చినట్లయితే క్రీస్తు నిమిత్తము వెర్రివాడిగా ఉన్నాడంట,
క్రీస్తు నిమిత్తము ఘనహీనముగా ఉన్నాడంట. క్రీస్తు నిమిత్తము ఆకలి దప్పులు గలవారిగా ఉన్నాడట. క్రీస్తు నిమిత్తము బట్టలు లేనివాడిగా, పిడిగుద్దులు గుర్తించుకున్నవాడిగా, నిలువరమైన నివాసము లేనివాడిగా, నిరంతరము పనిచేస్తూ కష్టపడుచున్నవాడిగా, నిందించబడుచున్నవాడిగా, నిందింపబడుచున్నప్పటికీ దీవించుచున్నవాడిగా, హింసింపబడుచున్నప్పటికీ కూడా ఓర్చుకున్నవాడిగా, దూషించినప్పుడు మరి ఎదురు దూషింపక ఈ లోకానికి మురికిగా, అందరికీ పెంటగా ఇప్పటి వరకు ఎంచబడుతున్నాడట. నిజముగా పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు యొక్క ముద్రలు ఏవైతే ఉన్నావో, క్రీస్తు యొక్క జీవన శైలి ఏదైతే ఉందో, అది పౌలు గారి యొక్క జీవితంలో 100% కూడా మనకు అవగతమవుతుంది, కనిపించుచున్నది. పౌలు గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, అతని జీవితంలో క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క ముద్రలు మనం స్పష్టముగా చూడగలుగుతున్నాం. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. అనగా పౌలు గారిని మనం పోలి నడుచుకుంటాం కాదు, కానీ క్రీస్తును పోలి పౌలు గారు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనము కూడా పౌలు గారి వలె క్రీస్తును పోలి నడుచుకునే స్థితి. దూషింపబడి దూషింపగా, ఆకలి దప్పులు గలవానిగా, పరలోకం యొక్క ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి తన యొక్క దీనత్వాన్ని, తన యొక్క మానవత్వాన్ని ప్రభు చిత్తము కొరకు, దేవుని యొక్క ప్రేమలో మనలను విమోచించడానికి కొరకు ఆయన ఏం చేశాడంటే తన సర్వస్వాన్ని కూడా ఈ లోకంలో వదిలిపెట్టినట్లుగా, ఘనహీనమైన పాత్రగా, నిజముగా ఈ లోకానికి మురికిగా, పెంటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మనం చూసినట్లయితే పశువుల పాకలో ఏముంటుందండి? ఫ్రాగ్రెన్స్ ఏమైనా ఉంటుందా? పశువుల పాకలో ఏముంటుందండి? పెంట ఉంటుందండి. పశువుల పాకలో భయంకరమైన స్మెల్ ఉంటుంది. నిజంగా పౌలు గారి యొక్క జీవితము దేవుని యొక్క ఆ మోసలో కరెక్ట్గా ఇమిడిన జీవితంగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కొరింథీయుల యొక్క పరిస్థితిని బట్టి, కొరింథీయుల యొక్క జీవితాన్ని బట్టి, వారి జీవితంలో ఉన్న అవిధేయతను బట్టి పౌలు గారు చాలా స్పష్టముగా క్రీస్తుని ఎరిగిన వ్యక్తులుగా, క్రీస్తును ధరించుకున్న వ్యక్తులుగా, క్రీస్తులో నమ్మకం ఉంచిన వ్యక్తులుగా మీ జీవితాల్లో క్రీస్తు యొక్క ముద్రలు ఏమైనా కనబడుచున్నావా? ఒకవేళ కనబడలేకపోయినట్లయితే మీ జీవితాన్ని, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి అని వారికి ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుతో సమాధాన పడమని, క్రీస్తులో వారు ఐక్యం కావాలని, క్రీస్తు యొక్క విషయాలు వారు తెలుసుకోవాలి. ఈ లోకం మట్టికే మీరు జీవించటం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మీరు జీవించాలి. ఎందుకంటే క్రీస్తు చేత విమోచించబడిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు కాబట్టి క్రీస్తు కొరకు మీరు జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న జీవితము మనం 5వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయి చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అన్న నివాసము పరలోకముందని ఎరుగుదుము. ఈ లోకంలో మీరు జీవించే జీవన విధానము క్రీస్తుని ఎరిగిన వారిగా లేదు. మీ జీవితాల్లో అవిధేయత ఉంది. మీ జీవితాల్లో క్రీస్తు యొక్క మరణం ఏమిటో మీరు గమనించలేదు. క్రీస్తు యొక్క భయం లేదు మీ జీవితంలో. క్రీస్తు యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న జీవితము, ఈ లోకంలో జీవించుచున్న గుడారం మీద అంతా కూడా శిథిలమైపోతుంది. పరలోకంలో ఒక నిత్య నివాసం ఉంది. ఆ నివాసంలో మనం చేరుకుంటాము. కాబట్టి అమర్త్యమైన ఈ యొక్క పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ లోక పరిస్థితులను బట్టి కాకుండా పరలోక పరిస్థితిని బట్టి మీరేం చేయాలా? నడుచుకోవాలి. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే మనం నడుచుకొనిచున్నాం. ఎందుకంటే ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి, ఈ లోకంలో మనం జీవిస్తున్న శైలిని బట్టి ఒకానొక రోజున ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాం.
అక్కడ ఒక క్రీస్తు యొక్క న్యాయపీఠం ఉంటుంది. వారి వారి క్రియలు చెప్పిన మీరు చేసిన క్రియలను బట్టి, మీరు జీవించిన జీవన విధానాన్ని బట్టి, మీరు ప్రవర్తించిన తీరును బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలి. అక్కడ క్రీస్తు ఇచ్చే బహుమానం కొరకు మనం నిలబడాలి. కాబట్టి మీ జీవితాల్లో ఉన్న అనేక రకాల అవిధేయతలు, దోషములు ఇవన్నీ కూడా మీరు సరిదిద్దుకుని మీరేం చేయాలంటే క్రీస్తును ఎరిగిన జీవితాన్ని, క్రీస్తును విశ్వసించిన జీవితాన్ని మీ జీవితంలో మీరు జీవించి క్రీస్తు యొక్క ముద్రలను ఈ లోకంలో చూపించే వారిగా ఉండాలనేది పౌలు యొక్క మంచి ఉద్దేశం. కాబట్టి మరణాన్ని గురించి కూడా చెప్పవలసిన అవసరము పౌలు గారికి ఇక్కడ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో క్రీస్తుని ఎరిగిన వారంగా మనం ఎలాగ జీవించగలుగుతున్నాం, పౌలు యొక్క జీవితాన్ని బట్టి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. 11వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేమించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్ష పరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్ష పరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. క్రీస్తులో వచ్చిన తర్వాత క్రీస్తుని ఎరిగిన వ్యక్తులుగా మొట్టమొదటిగా మన జీవితంలో రావాల్సింది ఏమిటంటే క్రీస్తు పట్ల భయం. మన జీవితంలో క్రీస్తు పట్ల భయం ఎంతవరకు ఆలోచన చేయాలి. మనం మాట్లాడుతున్నప్పుడు, మన జీవితంలో ప్రభువుకి ఏదైనా వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము నుంచోవాలని ఎంతవరకు మనము భయం కలిగి ఉన్నాం. క్రీస్తు అంగీకరించిన వ్యక్తులకి ఏమి చేసినప్పటికీ కూడా ఈ భయం ఒక మూలన ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు, మనం క్రియలు చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష న్యాయపీఠం ఎదుట మనం హాజరు కావాలనే ఆ స్పృహ ఉంటుంది. నిజంగా మన జీవితంలో క్రీస్తుని ఎరిగిన అనుభవం ఉన్న మనకు ప్రభు పట్ల భయం ఉంటుందా? క్రీస్తు పట్ల భయం ఉంటే అన్ని విషయాల్లో కూడా మన జీవితాన్ని మనము చక్కగా నడిపించుకోవచ్చు. దేవుని ఎరిగిన అనుభవంలోనికి మన జీవితము ఉంటున్నట్లుగా ఇతరులు కూడా గమనిస్తూ ఉంటారు. ఆదికాండంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 11వ వచనంలో చూడాల్సిన లేదు. ఇక్కడ దేవుని యొక్క దాసుడు అబద్ధం ఆడతాడు, చిన్న అబద్ధం. తన భార్యని ఏమంటాడంటే చెల్లి అని అంటాడు. ఎందుకయ్యా మరి మీ యొక్క భార్యను చూసి నువ్వు చెల్లి అని అన్నావంటే, అక్కడ దేవుని యొక్క దాసుడు అబ్రహాం ఏమంటాడంటే, అయ్యా మీ దేశాన్ని నేను చూసినప్పుడు మీ దేశంలో దేవుని యొక్క భయం ఏమాత్రం కూడా లేదు. మీ జీవితాల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. మీ జీవితాల్లో వావి వరుసలు లేవు. మీ జీవితాల్లో అనేక రకాల ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన కామ వాంఛలు కనబడుతున్నవి. కాబట్టి నేనేం చేశానంటే మీ యొక్క దేశంలో భయం లేనందున నేనేం చేశానంటే నా భార్యను చెల్లని చెప్తాను. దేవుని బిడ్డలారా, కొరింథీయుల యొక్క జీవితం కూడా ఈ లోకపరమైన విషయాలతో పోల్చినప్పుడు అలనాడు నోవాహు యొక్క కాలంలో ఎలాగుందో వారి జీవితము, అబ్రహాము కాలంలో ఎలాగ ఉందో వారి జీవితము, ఇస్సాకు కాలంలో ఎలాగ ఉందో వారి జీవితము, అలాగే ఈ లోక పరిస్థితులు కూడా దేవుని యందు భయము భక్తి లేని పరిస్థితులు. కాబట్టి ఓ కొరింథీయులారా, మీరు దేవుని యందు భయము కలిగి దేవుని విషయమై భయము నెరిగి మనుషులను ప్రేమించుచున్నాము, ప్రేరేపించుచున్నాము అంటున్నారు. దేవుని యొక్క భయము మీ జీవితాల్లో లేదు కనుక మీరు ఉగ్రతకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే ప్రభు విషయమైన భయం నెరిగి మిమ్మల్ని ప్రేరేపించుచున్నాను. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా మేము ప్రత్యక్షపరచబడి ఉన్నాము. అంటే వాట్ యు ఆర్ అనేది యు నో దట్ అంట. మేము ఎలా ఉన్నామో, మా పరిస్థితి ఏమిటో,
కొరింథీ పట్టణంలో మేము సువార్త చేసినప్పుడు, తెస్సలోనికీకి వెళ్ళి మేము సువార్త చేసినప్పుడు, ఎఫెసీ సంఘానికి వెళ్ళి మేము సువార్త చేసినప్పుడు మా జీవిత సాక్ష్యము మేము ప్రభునందు ఎలాగ భయభక్తులు కలిగి జీవించి ప్రభు యొక్క చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చుచున్నామో, ప్రభుని ఎరిగిన వారిగా మా జీవితాలు ఎలాగ మీకు మేము ప్రత్యక్షపరచుకుంటున్నామో మీరు ఎరుగుదు. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మీరు నిలవబడాలని మిమ్మల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపించుచున్నా. దేవుని యొక్క భయం గురించి నేను మిమ్మల్ని ప్రేరేపించుచున్నాను అంటున్నాను. కాబట్టి దేవుని ఎరిగిన వ్యక్తులుగా మన జీవితాల్లో దేవుని భయము ఎంతవరకు ఉంది ఆలోచన చేయాలి. రోమాపత్రిక 3:18 ఒకసారి చదవండి. 18 వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మనుషుల గురించి ఇక్కడ రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతిరి, మేలు చేయవాడు ఒకడును లేడు. వారు గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరుగరు, వారి కన్నులు ఎదుట దేవుని భయము. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క భయం లేకపోతే ఇన్ని విషయాలు ఉంటాయి. మన జీవితాల్లో నీతి ఉండదు, మన జీవితాల్లో దేవుని వెతికే వారంగా ఉండము, మన జీవితాల్లో దేవుని యొక్క త్రోవ ఉండదు, మేలు చేయటం ఉండదు, మన నోరు తెరిస్తే తెరిచిన సమాధిలా ఉంటుంది, నాలుగుతో మోసం, పెదవుల కింద విషం. ఎన్ని రకాల అవిధేయతలు మన జీవితంలో దేవుని యొక్క భయం లేకపోవటం వల్ల ఇన్ని రకాల అవిధేయతలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి కొరింథీయులారా, మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితాల్లో దేవుని కూర్చిన భయం లేదు, దేవుని యొక్క భయం లేకపోయినట్లయితే మీ జీవితాల్లో శాంతి లేదు, మీ జీవితాల్లో సమాధానం లేదు, మీ జీవితాల్లో మేలు లేదు, మీ జీవితాల్లో ఆశీర్వాదం లేదు, మీ జీవితాల్లో దేవుడు లేడు. కాబట్టి మీరేం చేయాలంటే దేవుని ఎదుట మీరు భయపడే వారిగా మీరు ఉండాలని మిమ్మలను మా జీవితాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం, ప్రేరేపిస్తున్నాం. నిజంగా పౌలు యొక్క జీవితాన్ని గురించి మనం స్టడీ చేసినట్లయితే, ఒక వ్యక్తి దేవుని చేత సంధింపబడిన తర్వాత, దేవుని యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తిలో దేవుని యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క ఆ ముద్రలు ఎంతవరకు వస్తాయి అనేది పౌలు యొక్క జీవితాన్ని బట్టి మనము 100% మన జీవితాన్ని చక్కబెట్టుకోవచ్చు. అపొస్తలుల కార్యాలకి మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఇక్కడ పౌలు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. పౌలు యొక్క జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు పౌలు సంఘాన్ని హింసించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సంఘాన్ని, క్రీస్తును హింసించిన వ్యక్తి దేవుని యొక్క సమాధాన సువార్తను ప్రకటించే ఒక గొప్ప పరిచారకుడిగా తన జీవితము మారిపోయి, అందువల్లే ప్రభు చెప్పగలుగుతున్నాడు, పౌలు ప్రభు గురించి చెప్పగలుగుతున్నాడు, దేవుని ఎరిగిన మీరు మీ జీవితాల్లో మీరు ఎలాగ జీవిస్తున్నారు ఆలోచన చేయండి. మన జీవితాల్లో ప్రభుని ఎరిగిన వారిగా, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్న వారిగా మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పౌలు జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు దేవుని యొక్క ప్రజలను హింసించడానికి పత్రికలు తీసుకుని వస్తా ఉన్నాడు. దమస్కు మార్గానికి వచ్చినప్పటికీ ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది, అతను చుట్టూ ప్రకాశించింది, నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడవని అతడు అడుగు. ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును,
లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపబడ్డని చెప్పిన అతనితో ప్రయాణం చేసిన మనుషులకు ఆ స్వరము వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన నీవు ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమియు. దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ టు సాల్. సౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత, తన జీవితంలో సౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. వచ్చిన తర్వాత దేవుని చేత సంధింపబడినవాడిగా, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడిగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత దమస్కులో అననయ్య దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడు, ఇదిగో అననయ్య, ఇదిగో సౌలు అనేవాడు ఒకడు వస్తాడు, వాడిని నీవు తీసుకుని వెళ్ళాలి, వాడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు అన్నయ్య అన్నాడు, అయ్యా సౌలు అనేవాడు చాలా చెడ్డవాడు, సంఘాన్ని హింసించిన వాడు, అతను మన పరిచర్యకు పనికిరాడు అన్నట్లుగా అననయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చూసినప్పుడు ప్రభు ఏమంటాడంటే 15వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ప్రభువుని వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించునో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపించున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొదల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది పౌలుకి. దేవుడు దర్శించాడు. ఆ తర్వాత పౌలు యొక్క జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే నిజముగా పౌలు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించిన వ్యక్తులుగా, ఇందాక మనం చదువుకున్నప్పుడు పౌలు యొక్క జీవితం గురించి ఇంకొక మన పత్రికలో చూసినట్లయితే ఇంకొక అధ్యాయంలో అక్కడ ఏముందంటే, యేసు ప్రభులాగైనట 39 కొరడా దెబ్బలు తిన్నాడంట, పిడిగుద్దులు గుద్దించుకున్నాడంట, సముద్రములో ఓడ మునిగిపోయి అమరం మీద ప్రయాణం చేసి దేవుని యొక్క కృపను పొందిన వాడిగా కనబడుతున్నాడు. మన జీవితాల్లో ప్రభువుని ఎరిగిన వారంగా దేవుని యొక్క నిజమైన ప్రత్యక్షత మన జీవితాల్లో వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న వేసుకోండి. నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత వస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుని యొక్క స్వరం మనకి వినబడతా ఉంటుంది. దేవుని వాక్యపు వెలుగులో ఉన్న ఆ సత్యాలను మనం గ్రహించి పౌలులాగా క్రీస్తు కొరకు నిలబడే జీవితాన్ని మనము జీవించగలుగుతాం. అప్పుడే దేవుని ఎరిగిన వ్యక్తులుగా, దేవుని చేత ప్రత్యక్షపరచబడిన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారిని దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత తన జీవితంలో క్రీస్తు యొక్క వెలుగు వచ్చిన తర్వాత దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా, దేవుని కొరకు హింసించబడిన వ్యక్తిగా, దేవుని కొరకు ఆత్మలను సంపాదించిన వ్యక్తిగా, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా, దేవుని కొరకు నూతనమైన ఒక జీవితాన్ని, నూతనమైన స్వభావాన్ని ఈ లోకానికి చూపించిన వ్యక్తిగా పౌలు జీవితం మనకు కనబడుతుంది. అలాగే మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన జీవితంలో అసలు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం మనకు ఉందా? ఆలోచన చేయాలి. దేవుని పట్ల భయం మన జీవితంలో ఉందా? దేవుడు మనకు ప్రత్యక్షమైన లేదా దేవుని చేత ప్రత్యక్షపరచబడిన అనుభవం మనకుందా? దేవుని కొరకు హింసింపబడిన అనుభవం మనకుందా? దేవుని కొరకు వెర్రివారుగా ఉన్న అనుభవం మనకు ఉందా? దేవుని చేత సంధింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ జీవితం జీవించిన అనుభవం మనకు ఉందా? ఇవన్నీ దేవుని ఎరిగిన వ్యక్తులుగా, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా, క్రీస్తు యొక్క ముద్రలు కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో ఈ విషయాల్లో మనం ఎంతవరకు దేవుణ్ణి చూపించగలుగుతున్నాం ఆలోచన చేయాలి. పౌలు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు అనేక విషయాలు 2 కొరింథీ
1:12-23. ఈ రోజంతా స్క్రిప్చరల్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. 2 కొరింథీ 1:12 చూడండి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటుమనియు మీ మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయ్యా. కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. మా అతిశయము ఈ లోక జ్ఞానాన్ని బట్టి అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ నిష్కాపట్యం. క్రీస్తుని ఎరిగిన అనుభవం ఉన్న మనము ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ లోకం యొక్క జ్ఞానాన్ని అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ, ఏ విధమైన కపటము లేని జీవితం, ఇవన్నీ కూడా దేవుని ఎరిగిన వ్యక్తులకు ఉండవలసిన అనుభవాలు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకానికి వేరుగా జీవిస్తున్నామా, లేదంటే లోకాన్ని అనుసరించి జీవిస్తున్నామా, లేదంటే ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను మనము పొందుకుని జీవిస్తున్నామా, లేదా ఈ లోకంలో ఉన్న కపటంతో మన జీవితాలు ముందుకు వెళ్తున్నవా ఆలోచించా. దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటామని విశేషముగా మీ ఎడల నడుచుకుంటామని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయ్యా. నిజంగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన మనస్సాక్షి మన కొరకు ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది? ఇక్కడ పౌలు గారి జీవితాన్ని గురించి తన రిపోర్ట్ని చెప్పుకుంటున్నాడు. ఇదిగో ఈ లోకంలో జీవించినప్పుడు నా రిపోర్ట్ ఇది, మా మనస్సాక్షిలాగా సాక్ష్యం ఇస్తుంది. మేము దేవుని కృపను బట్టి నడుచుకుంటున్నాం, విశేషంగా మీ ఎడల కూడా అదే రీతిగా మా జీవితాలు ఉన్నాయి అంటున్నాడు. మన జీవితంలో మన మనస్సాక్షి పౌలు గారి వలె మన మనస్సాక్షి మన కొరకు ఏదైనా ఒక రిపోర్ట్ ఇస్తుందా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:21 చూడండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. యోహాను గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ మనస్సాక్షిని మీ హృదయాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని ఎరిగిన వ్యక్తులుగా మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేస్తుందా, చేయటం లేదా? ఒకవేళ మీ మనస్సాక్షి కనుక మీ హృదయాన్ని బట్టి మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట మీరు ధైర్యం గలవారు అగుదురు. దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర నుంచున్నప్పుడు మన మనస్సాక్షి కనుక యు ఆర్ ఆల్ రైట్ అని చెప్పింది అనుకోండి, దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు మార్కులు వస్తాయి, బహుమతులు వస్తాయి. మన క్రియలను బట్టి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఆయా క్రియలను బట్టి ఫలితం మనకు వస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఈ లోకములో ఉండగానే మన మనస్సాక్షి మనకు చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. ప్రభు న్యాయపీఠం దగ్గర మీరు నుంచున్నప్పుడు ఒక్కసారి మీరు చేసిన క్రియలు ఏమైతే ఉన్నావో, మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నదో, ఈ లోకంలో మీరు నడిచిన నడత ఏదైతే ఉన్నదో, మీరు ఒకసారి గుండె మీద చేసుకుని మీ మనస్సాక్షిని మీరు పరిశీలన చేసుకున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీకు బహుమతులు వస్తాయా? మీకే తెలుసుకో. అందుకనే పౌలు చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి హెచ్చరిక చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
మొదటి కొరింథీ 3:21 ఒకసారి చూడండి. 20. కాబట్టి మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మావి, సమస్తమును మీవి. పౌలైనను, అపోలైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమున్నైనను, రాబోవైనను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు డిక్లేర్ చేశారు. ఈ లోకంలో మనుషులను బట్టి, లోకాన్ని బట్టి మీరు అతిశయపడకూడదు. సమస్తము కూడా మీవే, దేవుడు మీ కొరకు దాచి ఉంచాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వ్యక్తులను మీరు ఏమాత్రం కూడా మీరు అనుసరించగా మీరు క్రీస్తుని అనుసరించి నడుచుకోండి. ఎందుకంటే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మీ సంగతి ఎలా ఉంది ఆలోచన చేసుకున్నట్టు. కాబట్టి మన జీవితంలో క్రీస్తుని ఎరిగిన వారంగా మన ప్రవర్తన శైలి ఎలా ఉందో మనము ఆలోచన చేసుకోవాలి. పౌలైతే క్రీస్తు యొక్క జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ లోకానికి ఎలా కనపడుతున్నాడట? వెర్రివారిగా కనపడుతున్నాడట. మిమ్మల్ని అందరినీ ఓటికి డబ్బులు తీసుకోకూడదని నేను అన్నాను అనుకోండి, మీకు ఎలా కనపడతాను? నేను మీకు ఎలా కనపడతాను? ఈ లోకమునైనను, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థము, దాన్ని అనుసరించకండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. కాబట్టి దేవుని ఎరిగిన వ్యక్తులుగా మీరు ఓటికి డబ్బులు తీసుకోకూడదు. పాస్టర్ గారు వెర్రుడు. ఒక భక్తుడు అన్నాడు, 86 సంవత్సరాల వ్యక్తి, ఒరే నువ్వు వెళ్ళి వారికి ఓటు గురించి వారి దగ్గర డబ్బులు అడుగుతలేదు కదా, నువ్వు వాళ్ళు నీకు తెచ్చి ఇంటికాడికి ఇస్తున్నారు, నువ్వు తీసుకోవచ్చు కదా, నీకు తప్పే ఉంది. మన ఇంటి పక్కన వచ్చి విషం బాటిల్ ఇచ్చేస్తాడండి, తాగేస్తారా మీరు? ఒరే విషం నువ్వు కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకోలేదు కదరా బాబు, ఆడెవడో ఇచ్చాడు, తాగొచ్చు కదా, తాగేస్తారా మీరు? ఏ విషం ఎందుకు తాగరు? డబ్బులు ఎందుకు తీసుకుంటారు? విషం తాగితే చచ్చిపోతాం, డబ్బులు తీసుకుంటే మొత్తానికి చచ్చిపోతాం పరలోకంలో. మీకు తెలియని విషయం అది. ఓటికి డబ్బులు తీసుకున్నాడు ఎవడో కూడా పరలోకం అండి, నేను చెప్తున్నాను. ఓటికి డబ్బులు తీసుకున్నాడు ఎవడో కూడా పరలోకం. ఓటుని అమ్ముకుంటా పెట్టండి, మిమ్మల్ని మీరు అమ్ముకుంటారా? మీరు ఓటుని అమ్ముకున్నవాడు తను అమ్ముకున్నవాడు. ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక శోధన వచ్చిందండి. సాతాను ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళింది. సాతాను అంటుంది, ఇదిగో నీవు కనుక నాకు మొక్కునట్లయితే లోకం చూడు, దీని ఆశ చూడు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. సాతాన్ని ప్రభు గద్దించి, రే బాబు, నీ దేవుడని యెహోవాకు తప్ప ఎవ్వరికి మొక్కకూడదని లేఖనాల్లో రాసి ఉందిరా బాబాయ్. కాబట్టి నా దేవునికి తప్ప ఎవరికి నేను మొక్కను. ఈ లోకము దీని ఆశ గతించిపోవును, దేవుని వాక్యం నిరంతరము నిలుచును. సాతానుగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఎలా కనబడతామంటే వెర్రి వారి కింద మనము కనబడతాం. ఆలోచన చేయండి. ఇక్కడ పౌలు అన్నాడు, మేము వెర్రివారమైతే మా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతే మా మీ నిమిత్తమే, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట కాక తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందునని నిశ్చయించుకొనుచు. ఫైనల్ చేశాడు. ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించేటప్పుడు మనం వెర్రివారుగా కనబడతాం. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం జీవించేది మన కొరకు మృతి పొంది తిరిగి లేచి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగల సామర్థ్యం కలిగిన క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాం. కాబట్టి జీవించే వారికి మీదట తమ కొరకు కాక
తమలను మృతి నుండి తిరిగి లేపగల సమర్థుడైన క్రీస్తు కొరకు మీరు జీవించాలని, ఆయన కొరకే ఈ లోకంలో మనము పాపం విషయంలో, అపరాధం విషయంలో, ప్రతి విషయంలో మనం మృతి పొందామని మనం ఏం చేయాలంట? ఆయన కొరకు జీవించ భక్తులమై ఉన్నాము. ఆలోచన చేయాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16:7. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16:7. అయితే యెహోవా ఇలాగ సెలవిచ్చెను, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనికి త్రోవ వేసి ఉన్నాను. మనుషులు పై రూపములు లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం జీవించేటప్పుడు ఈ లోకానికి మనం వెర్రివారిగా ఉంటాం. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనికి త్రోవ వేసి ఉన్నాను. మనుషులు పై రూపములు లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. ఇదిగో రాజుగా అభిషేకం చేయాలని అనుకుంటున్నాను. ఏరి నీ కొడుకులు, ఒకటో వాడిని, రెండో వాడిని, మొత్తం అందరం తీసుకొచ్చారు. అందరూ చూస్తే పైకి మంచి డాబుగా ఎత్తుగా కండలు తిరిగి ఉన్నారు. మరి అబ్బాయి వీళ్ళెవరో కాదు కానీ నాకు దేవుడు ఇంకొకరు చూపించమన్నాడు. ఎవడన్నా ఉన్నాడా అంటే ఉన్నాడా? ఒకడు చిన్నోడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఓకే ఆడు రామా వచ్చాడు. వచ్చిన తర్వాత దావీదుని చూసి సమూయేలు చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో మనుషుల యొక్క విధానము, మనుషుల యొక్క ఆలోచన వేరుగా ఉంది కానీ ప్రభు యొక్క దృష్టిలో ఆయన ఆలోచన, ఆయన విధానము చాలా వ్యతిరేకంగా ఉంటుందని ప్రభు అక్కడ ఏం చేశాడంటే, తండ్రి దృష్టిలో వెర్రివాడిగా, తండ్రి దృష్టిలో బాలుడుగా, తండ్రి దృష్టిలో గొర్రెలను కాచుకున్న ఏ విధమైన ఇంపార్టెన్స్ లేని వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సమూయేలు చేత అభిషేకించి ఇశ్రాయేలీయులకి రాజుగా చేశాడు. అందరూ జడిచిపోతున్నారు గొలియాతును చూసి. ఎందుకు పనికిరాని వ్యక్తి అయిన దావీదు ఎవ్వరూ ఊహించని ఒక ఆయుధంతో గులకరాయి పట్టుకుని, ఏ విధమైన బాణాలు లేకుండా, ఏ విధమైన కవచాలు లేకుండా ఒడిశాల్లో ఒక గులకరాయిని పట్టుకుని కొడితే ఏమైందంటే గొలియాతు అకస్మాత్తుగా కూలిపోయాడు. మన జీవితాల్లో కూడా మనల్ని చూసి మనుషులు ఏమనుకుంటారంటే వెర్రివారిగా ఉన్నామని అనుకుంటారు. కానీ ప్రభు యొక్క శక్తి చేత, ప్రభు యొక్క జ్ఞానం చేత, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ చేత మనం ఒక రాయి తీసుకుని విసిరి కొట్టామనుకోండి, ఈ లోకమంతా కింద పడిపోతుంది. గొలియాతు చూస్తే మహారూపం, యుద్ధంలోకి వచ్చి అతను గేంకరిస్తూ ఉంటే ప్రజలందరూ, ఇశ్రాయేలు అందరూ భయభ్రాంతులు అయిపోయారు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మ చేత సంధింపబడిన వ్యక్తిగా, దేవుని ఎన్నుకున్న వ్యక్తిగా, దేవుని యొక్క అభిషేకము పొందుకున్న వ్యక్తిగా ఒక్క రాయితో కొడితే మొత్తం ఫిలిష్తీయులందరూ కూడా వాడి మరణాన్ని చూసి పారిపోయారు. ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించేటప్పుడు మనం చూసేదానికి వెర్రివారిగా కనబడతాం. కానీ పౌలు ఏమంటున్నాడంటే మన ఆయుధములు వేరు, వాళ్ళ యుద్ధ ఉపకరణములు వేరు, మన యుద్ధ ఉపకరణములు వేరు. ఎఫెసీయులు అంటున్నాడు, మీరు ప్రార్థన అనే తట్టి ఇవన్నీ కట్టుకోండి. ప్రార్థన, సత్యము, వాక్యము, విల్లు అన్ని పట్టుకుని మీరు యుద్ధానికి వెళ్ళినట్లయితే ప్రభు యొక్క మహాశక్తి చేత సాతాన్ని మీరు ఓడించగలుగుతారు. దేవుని బిడ్డలారా, మన జీవితము ఈ లోకానికి వెర్రిగా ఉన్నా పర్లేదు కానీ దేవుని దృష్టికి మన జీవితము దేవుడు లక్ష్య పెట్టే జీవితంగా ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు శుభవార్త 3:21.
ఒకసారి చూడండి. ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకుని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడే దెయ్యముల అధిపతి చేత దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఎవరి గురించి చెప్పారు తెలిసి? యేసయ్య గురించి. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు అనేక రకాలుగా వారి జీవితాల్లో గొప్ప సంగతులను బయలుపరుస్తున్నాడు. దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, స్వస్థతలు ఇస్తున్నాడు. వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన అవిధేయతను తీసివేసి వారి యొక్క ప్రేమలో, వారి దేవుని యొక్క చిత్తంలో వారు నడిపింపబడాలని వారికి బోధిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న పెద్దలు, యెరూషలేములో ఉన్న వ్యక్తులు వీడేంటి సుంకరులతోటి పాపులతోటి తిరుగుతున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఏంటి వీడికి మతిపోయింది అనుకున్నారు. ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు జనాలకు ఎలా ఉంటుందంటే మతి చలించిందని చెప్పి ఆయనను పట్టుకుని పోయి బయల్జెబూలు పట్టిన వాడే దెయ్యముల చేత, దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన జీవితం ఎలా ఉన్నప్పటికీ ప్రభు యొక్క దృష్టికి ఎలా ఉందనేది మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని చెక్ చేసుకోవాలి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. అతడు ఎలాగూ సమాధానం చెప్పుచుండగా పేసు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన పేసు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగులు కనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమ ప్రవర్తనను నమ్ముచున్నారు కదా, నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావని సౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానే దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విన్న వారందరూ ఈ బంధకములు తప్ప నా వలనే ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక. సంఖ్యలతో తీసుకుపోతున్నారు పౌలుని బంధించి, చంపేయటానికి తీర్పు చెప్తున్నారు. అలాంటి సమయంలో అగ్రిప్ప దగ్గర దేవుడు యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుని గురించి, దేవుని యొక్క వాక్కు గురించి చెప్తున్నాడు. ఇదిగో అగ్రిప్ప రాజా, దేవుని గురించి మీకు తెలుసు, ప్రవర్తనను మీరు నమ్ముతున్నారు, ధర్మశాస్త్రాన్ని మీరు నమ్ముతున్నారు. ఇదిగో వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటకు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని దేవుడు నాకు దమస్కులో కళ్ళు తెరిపించాడు. యూదుల యొక్క రక్షణ కొరకు, వారి విశ్వాసం చేత యేసుక్రీస్తుని అంగీకరించాలని, వారి జీవితాల్లో పాప క్షమాపణ పొందాలని, వారు పరిశుద్ధ పరచబడి దేవుని యొక్క స్వాస్థ్యాన్ని వారు పొందుకోవాలని దేవుడు నన్ను నడిపించాడు. ఇదిగో దేవుని యొక్క సంఘాన్ని నేను హింసించిన వ్యక్తిని, కానీ దేవుని యొక్క సువార్తను, సమాధాన సువార్తను ప్రకటించి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యంలోనికి నడిపించాలని ఈ రోజున బంధకాల్లో ఉన్నాను. ఇదిగో అగ్రిప్ప రాజా, నీకు తెలుసు కదా, నేను మాట్లాడుతుంటే నేను వెర్రివాడిని అని అనుకుంటున్నావు. నేను వెర్రివాడిని కాదు. నాకు అతి విద్య వల్ల వెర్రి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, నేను ప్రభు నిమిత్తము వెర్రివాడను. ఇదిగో ఘనత వహించిన పేసు, నేను వెర్రివాడిని కాను గాని స్వచ్ఛమును స్వచ్ఛ బుద్ధి గల మాటలని చెప్పుచున్నాను. ఎలాంటి పౌలు ఎలాగ మారాడండి. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన పౌలు క్రీస్తు కొరకు ఇప్పుడు సంఖ్యలను భరిస్తున్నాడు. ఒకసారి క్రీస్తుని హింసించిన పౌలు ఈ రోజున క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఒకసారి ధర్మశాస్త్రాన్ని వల్లించిన పౌలు ఈరోజు క్రీస్తు కొరకు, క్రీస్తు కృప కొరకు సాక్ష్యం చెప్తాడు. సంఘాన్ని హింసించిన పౌలు దేవుని యొక్క సంఘాలను కడటానికి సముద్రములో, ఓడలో ప్రయాణం చేసి
బద్దలైపోయినప్పుడు ఆ బద్దలైపోయిన ఆ చెక్కల పైన సముద్రాన్ని ఈది క్రీస్తు కొరకు సంఘాలను కడుతున్నాడు. క్రీస్తుని ఎరిగిన మనము క్రీస్తు కొరకు ఎలాగా మనం ప్రవర్తించగలుగుతున్నాం? క్రీస్తు పట్ల మన వైఖరి ఏమిటి? అసలు క్రీస్తు యొక్క ప్రేమ మన జీవితంలో అర్థమైందా? క్రీస్తు యొక్క మరణం ఏంటో మన జీవితంలో అర్థమైందా? పౌలు గారు చెప్తే ఏదో క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఇక జీవించేవారు క్రీస్తు కొరకే జీవించాలి, మన కొరకు మరణించిన క్రీస్తు కొరకే జీవించాలని క్రీస్తు మరణం గురించి మాట్లాడుతున్నాడు. అనగా క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటో మనకు అర్థం కావాలి, క్రీస్తు యొక్క హృదయం ఏంటో మనకు అర్థం కావాలి, క్రీస్తు యొక్క మరణం ఏమిటో మనకు అర్థం కావాలి, క్రీస్తు యొక్క పునరుద్ధానం ఏమిటో మనకు అర్థం కావాలి, క్రీస్తు యొక్క స్వాస్థ్యం ఏమిటో మనకు అర్థం కావాలి. ఒకప్పుడు తన కొరకు పనిచేసిన వ్యక్తి అండి ఈరోజు స్వార్థాన్ని విడిచి క్రీస్తు యొక్క ప్రేమను క్రీస్తు ప్రజలకు ప్రకటిస్తున్న వ్యక్తి. మనం క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ అంటూ ఉంటాం, కానీ క్రీస్తు ప్రేమ మన జీవితంలో ఎలాగ అర్థమవుతుందండి? అమ్మా క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారా? చాలా ఈజీగా చెప్తాం. అసలు క్రీస్తు ప్రేమ మన జీవితంలో మనకు ఎలాగ అర్థమవుతుందండి? అసలు క్రీస్తు కలువరిగిరిలో పాపులైన మన కొరకు తన ప్రాణాన్ని ఎందుకు విడిచాడో, అందులో ఉన్న ప్రేమ ఏమిటో, కలువరిగిరిలో క్రీస్తు యొక్క శ్రమ ఏమిటో, ఆయన వేదన ఏమిటో మనము నిజముగా శిలువ వైపు చూసినప్పుడు, ఆ శిలువలో క్రీస్తు యొక్క కొరడాలను చూసినప్పుడు, ఆ క్రీస్తు యొక్క ముళ్ళ కిరీటాన్ని చూసినప్పుడు, ఆ క్రీస్తు యొక్క 3 మేకులను చూసినప్పుడు, ఆ క్రీస్తు యొక్క రక్తస్రావాన్ని మనం చూసినప్పుడు ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి ఇంతలాగా హింసించబడతాడు. ఇదా నిజమైన క్రీస్తు ప్రేమ అని మనకు అర్థమవుతుంది. భక్తుడు ఇలాంటిదా క్రీస్తు ప్రేమ. నిజంగా ఆ పాటను చూసినప్పుడు పాపినైన నా కొరకు, ముస్కరుణ్ణైన నా కొరకు, పెంటనైన నా కొరకు పవిత్రుడైన క్రీస్తు శిలువ మోయటమా, ఎలాంటిదా క్రీస్తు ప్రేమ. క్రీస్తు యొక్క ప్రేమ మన జీవితాల్లో అర్థం కాకుండా క్రీస్తు యొక్క పరిచర్యను మనం ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదు. క్రీస్తు యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, క్రీస్తు ప్రేమ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మన జీవితాల్లో స్వార్థపూరితమైన ఆలోచనలన్నీ పోతాయండి, మన స్వప్రయోజనాలన్నీ పోతాయండి. స్వార్థపూరితమైన జీవితాన్ని మనం ఏం చేస్తామంటే క్రీస్తు వైపుకి మళ్ళించుకుంటాం. క్రీస్తే మన జీవితానికి కేంద్ర బిందువుగా, క్రీస్తుకి మనము కేంద్రము ఇచ్చేవారిగా, క్రీస్తే మన హృదయానికి ఆయన కేంద్ర బిందువుగా ఉండేదానికి క్రీస్తు యొక్క శిలువ, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క ప్రేమ మన స్వప్రయోజనాన్ని విడిచిపెట్టేదిగా చేస్తుంది. అంటే సెల్ఫ్ సెంటర్నెస్ నుంచి సెల్ఫ్లెస్ పోతాం. అంటే స్వార్థపూరితమైన జీవితం నుంచి స్వార్థము లేని జీవితానికి వస్తాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినట్టు. పౌలు గారి స్టేట్మెంట్ లో ఇదిగో ఈ లోకంలో ఉన్నదంతా కూడా పెంటగా ఎంచుకుని ఎలాగైనా పునరుద్ధాన శక్తిని పొంది నిమిత్తము వెనకున్నవి మరచి ముందున్న వాటికే వేగులు పడుచు ప్రభు యొక్క బహుమానము పొందినట్లుగా నేను బహుమానం కొరకు పరిగెట్టుచున్నాను. అనగా తన జీవితంలో ఈ లోకానికి సంబంధించిన ఆశలేమీ లేవు. తన జీవితం అంతా క్రీస్తే. ఎలాగైనా పునరుద్ధానాన్ని పొందాలి, ఎలాగైనా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందాలి, ఎలాగైనా క్రీస్తు యొక్క ప్రేమని ఈ లోకానికి నేను పరిచయం చేయాలి, ఎలాగైనా సంఘాలను కట్టాలి, ఎలాగైనా విశ్వాసులను క్రీస్తు కొరకు సంపాదించాలి. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే మన జీవితంలో స్వార్థపూరితమైన ఆలోచనలు పోయినప్పుడు, మన స్వప్రయోజనాన్ని విరిచి క్రీస్తును మన జీవితానికి సెంటర్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతుంది. క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటో, ఆ కలవరిలో ఉన్న విలువ ఏమిటో మన జీవితాలకు అర్థమయ్యి క్రీస్తుని ఎరిగిన అనుభవంలో,
క్రీస్తు ఎరిగిన అనుభవం అనగా క్రీస్తు యొక్క మరణంలోనికి, క్రీస్తు యొక్క పునరుద్ధానంలోనికి, క్రీస్తు యొక్క స్వాస్థ్యంలోనికి మన జీవితాలను నడిపించుకునే ఆ అనుభవం, ఆ స్థితిలోనికి మనం నడిచినప్పుడు ఏమవుతుందంటే నిజమైన క్రీస్తు మరణం ఏమిటో మనకు అర్థమవుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయము 4 నుంచి చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, అండర్లైన్ చేసుకోండి, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఎలాగనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచు. ఇది క్రీస్తు మరణమును గూర్చిన అనుభవం. క్రీస్తు మరణము మన జీవితాల్లో అర్థమైతే, క్రీస్తు మన కొరకు చనిపోయాడని అర్థమైతే, మనము కూడా ఈ లోకములో చనిపోయిన వారముగా ఎలా కనపడతామంటే వెర్రి వారిగా కనపడతాం. ఈ లోక ఆశల్లో మనం చనిపోయిన వారుగా కనపడతాం. ఈ లోకపరమైన స్వార్థ విషయాల్లో చనిపోయిన వారంగా కనపడతాం. మన స్వప్రయోజనాల్లో చనిపోయిన వారంగా కనపడతాం. కేవలం క్రీస్తు తప్ప ఎవ్వరు మనకు కనపడదు. పౌలు గారు అందుకని అంటాడు, ఇక జీవించుచున్నది నేను కాదు కానీ నా యందున్న క్రీస్తే జీవించుచున్నాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభం, బ్రతుకుట క్రీస్తు కొరకే. క్రీస్తుని ఎరిగిన అనుభవం, క్రీస్తులో ఐక్యమైన అనుభవం, క్రీస్తు మరణంలో ఐక్యమైన అనుభవం, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఐక్యమైన అనుభవం, క్రీస్తు యొక్క ఆ నిత్యమైన స్థితిలో ఎరిగిన అనుభవం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఆలోచన చేయాలి. అన్నిటికన్నా మనిషి జీవితంలో గొప్ప విపత్తు ఏమిటో తెలుసు మీకు అందరికీ తెలియని విషయం. మనిషి జీవితంలో అతి ప్రమాదకరమైన స్థితి ఏమిటి చెప్పండి? దేవుణ్ణి తెలుసుకోకుండా మరణించడం. వెరీ గుడ్. క్రైస్తవ జీవితాల్లో అతి గొప్ప విపత్తు ఏమిటంటే మనిషి తన కొరకు తాను జీవించడం. లోకం యొక్క స్థితి ఏమిటంటే ముందర నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ క్రైస్తవుల్లో గొప్ప విపత్తు ఆపద ఏమిటంటే మనిషి తన కొరకు తాను జీవించడం కన్నా ఇంకా గొప్ప ఆపద ఏమీ లేదు. క్రైస్తవుల యొక్క లక్ష్యం ఏమిటంటే మన కొరకు కాదు కానీ మన కొరకు మృతిని తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించటం ధన్యకాలం. ఇక జీవించేవాడు నేను కాదు కానీ నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇది క్రీస్తుని గురించిన అనుభవం, ఇది క్రీస్తుని గురించిన సత్యం, ఇది క్రీస్తుని గురించిన స్వస్థ బుద్ధి, ఒక మంచి ఆలోచన. ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు యొక్క మరణం గురించి మర్చిపోయి వారి ఇష్టం వచ్చినట్లుగా వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని ఎరిగిన అనుభవంలో వారి జీవితాలు లేవు. ఇలా చూసినట్లయితే ఎన్నో విషయాలు, ఈ స్క్రిప్చర్స్ అన్ని చదివినట్లయితే సాయంత్రం 4 అవుతుంది. క్రీస్తు ఎలాగ తగ్గించుకున్నాడు, మనం ఎలాగ తగ్గించుకోవాలి. పౌలు ఎలాగ తగ్గించుకున్నాడు, మనం ఎలాగ తగ్గించుకోవాలి. క్రీస్తుని ఎరిగిన వారముగా, క్రీస్తు యొక్క ముద్రలు మన జీవితంలో మనం అనుభవించే వారంగా, క్రీస్తు కొరకు ఎలాగ దేవుని సేవ పట్ల క్రీస్తును ధరించుకున్న వారంగా, క్రీస్తునందు భయభక్తులు కలిగిన వారంగా, క్రీస్తు యొక్క ఆదరణ పొందిన వారంగా, క్రీస్తు యొక్క మరణంలో మనము అనుభవాన్ని పొందుకున్న వారముగా, ఈ లోకాన్ని విడిచి దేవుని కొరకు జీవిస్తున్న వారుగా, మనము నూతన సృష్టిగా మన జీవితం ఎలా ఉండాలి ఆలోచన చేసుకోవాలి.
దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ మనం చూసినట్లే ఇదిగో సమస్తము పాతవి అయిపోయినవి, పాతవి గతించెను, కొత్తవి వచ్చినట్టు. మన జీవితాల్లో క్రీస్తుని ఎరిగిన అనుభవాలు ఉన్నట్లయితే మన జీవితంలో పాప తలంపులకు తావు లేదు, పాత ఉద్దేశాలకు తావు లేదు. అలాగే ఈ లోకపరమైన విషయంలో మనం ఏమాత్రం కూడా మరి జీవించేవారిగా కాకుండా ఈ లోక విషయాల్లో చనిపోయే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన జీవితం, నూతనమైన స్వభావం ఇవన్నీ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితం ఏమవుతుందంటే క్రీస్తుతో సమాధాన పడిన వ్యక్తులుగా, క్రీస్తు యొక్క సువార్తను మోసుకుని పోయే వ్యక్తులుగా, క్రీస్తును అనుభవించిన వ్యక్తులుగా మన జీవితంలో క్రీస్తు కొరకు మనం నిలబడగలం. పౌలులాగే ఒక గొప్ప మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం లేదు కాబట్టి చాలా చాలా ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ మటుకు నేను చెప్తాను, ఒక 5 నిమిషాలు. హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తర భారతదేశంలో మిషనరీలు క్రీస్తు కొరకు పనిచేస్తూ ఉంటారు. క్రీస్తుని ఎరిగిన అనుభవం ఎలా ఉంటుందని పౌలు అనుభవాన్ని చూసాం, కొన్ని మాటలే చూసాం. పౌలు ఎక్కడి నుంచి ఏ స్థితికి మారాడో మనం చూసాం. ఉత్తర భారతదేశంలో 19 డిగ్రీలు -డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. నహాను సోలాను శీతాకాలం వెళ్తే బయటకు వచ్చేటప్పటికి మనం గడ్డగట్టిపోతాం. అక్కడ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం వీలు లేదు. మొత్తం హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అంతా కలిపి పెద్ద రాష్ట్రము 6 చర్చిలు ఉన్నాయి. ఎన్ని చర్చిలు? మన పేటలోనే ఉన్నాయి 10 చర్చిలు. కానీ మొత్తం హిమాచల్ ప్రదేశ్ అంతా కలిపి 6 చర్చిలు ఉన్నాయి. అలాంటి చోట కొంతమంది మిషనరీస్ పనిచేస్తున్నారు. వారు ఆరాధన ఎప్పుడు పెడతారంటే అర్ధరాత్రి 12 గంటలకు ఆరాధన బట్టి 2 గంటలు ముగించేస్తారు. ఆ మంచులో చలిలో గట్టగట్టుపోయి ఇంటికి వస్తూ ఉంటారు. ఎందుకంటే పగల ప్రకటించి చంపేస్తారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉద్యోగం రిజైన్ చేసి మిషనరీ కింద వెళ్ళాడు. వెళ్తా ఉంటే ఏమైందంటే ఒక రోజున ఆరాధన ముగించుకుని వచ్చేస్తున్నాడు, దొరికేశాడు. ఒక రూమ్లో పెట్టి 200 దెబ్బలు కర్రతో కొట్టేసి ఇక చచ్చిపోయాడని వదిలేశారు. వదిలేస్తే పొద్దున్న లేచేటప్పటికి ఆ తమ్ముడి పేరు సంతోష్. అతను సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మంచి జాబ్. అది వదిలిపెట్టేసి మిషనరీ కింద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పొద్దునికి లేచేటప్పటికి మళ్ళా బ్రతికేశాడు. ఏంట్రా బాబు 200 దెబ్బలు కొట్టేసిన ఎలా బ్రతికేసాడు ఏంటని చూశారు. ఆ తర్వాత వదిలేశారు. మళ్ళీ సేవ చేస్తూ మొదలెట్టేసాడు. ఒక రోజున ఏం చేశారంటే ఇంట్లోకి వచ్చి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళం ఇంట్లోకి వచ్చి ఆ ఆవిడ యొక్క జాకెట్ని కోసేస్తే ఈ మొత్తం ఇదంతా తెగిపోయి 12 గుట్లు పట్టారు. దేవుని బిడ్డలారా, అయినా హిమాచల్ ప్రదేశ్లో నహాన్లో సేవ మానలేదు. ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయిలకి అప్పుడే ఒకటి 12వ సంవత్సరం 10వ సంవత్సరం. క్రీస్తుని ఎరిగిన అనుభవం, క్రీస్తుని ఎరిగిన అనుభవం మన జీవితాలు ఎలాగున్నవి? క్రీస్తు కొరకు అసలు పరిచర్య చేయకపోవడం పక్కన ఉంచండి. మన జీవితంలో పరిశుద్ధత ఉంటుందా? మన జీవితంలో దేవుని యొక్క భయం ఉంటుందా? దేవుని ఎరిగిన వ్యక్తులుగా మన జీవితాలను ఎంత దేవునికి అనుగుణంగా ప్రియులుగా మన జీవితాలు మనము నిర్వర్తించుకుంటున్నాం ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఆ నహాన్లో బిందురామ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. బిందురామ్, వాడి పేరేం పేరు? బిందురామ్. ఈ బిందురామ్ ఎవడంటే ఈ బజరంగ దళి విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అనమాట. ఆ సంతోష్ని ఇన్ని చిత్రహింసలు పెట్టినవాడు అతనే. అప్పుడు ఒకసారి ఏం చేశారంటే పాస్టర్ గారు ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో కూర్చుని వీళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఏమైందో బిందురాము మనసు మారిపోయింది. బిందురామ్ మనసు మారిపోయింది. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలకి పాస్టర్ గారు నేను కూడా నహాన్ వెళ్ళాను.
నాహాన్ వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ కాలేజ్ నుంచి కొంతమంది పాస్టర్స్, ట్రైనింగ్ పాస్టర్స్ వచ్చారు. మేమందరం కలిపి ఒక చోట ఒక గొప్ప ఆరాధన పెట్టాం. చాలా సీక్రెట్గా పెట్టాం. రాత్రి 10 గంటలకి పెడితే ఈ బిందురామ్ అన్నవాడు ఏం చేశాడంటే దూరం నుంచి వచ్చి మాకేం చేశాడంటే ఒక వాటర్ బాటిల్స్ కేసు తెచ్చాడు. ఆ కేసు నిండా కూడా మొత్తం అన్ని వాటర్ బాటిల్సే. ఒక 30 ఎన్నో వాటర్ బాటిల్స్, కిన్లే వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎందుకంటే నాహాన్ వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ మనకు పడలేదనుకోండి, మనకు రొంప వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అది శీతల ప్రదేశం కాబట్టి అక్కడ వాటర్ మనకి వెంటనే డైజెక్ట్ కాదు. ఈ బిందురామ్ వచ్చి గబగబా వచ్చి ఆ కేసు పక్కన దింపేసి మోకాళ్ళుని ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాలు చేసేస్తా ఉన్నాడు. ఆ బిందురాము యేసు మసీహ్ సే నామ్ కే బోల్ రహతే కే ఆయు అంటూ ఉంటుంటే నిజంగా కొండంతా దద్దరిల్లిపోతుంది. ఆరాధనలో దేవుని యొక్క ఆత్మలు మరి నిజంగా అపోస్తల కార్యాల్లో ఉన్న మరి ఈ మొట్టమొదటి క్రైస్తవులు ఎలాగైతే ఆరాధన చేశారో అలాగా ఆరాధన జరపటం మొదలు పెట్టారు. అద్భుతం, నా ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆరాధన అయిపోయింది. మాకు మంచి పీస్ పెట్టారు. అక్కడ ఉన్న మిషనరీస్ అందరూ కూడా చక్కగా పాటలు పాడారు, హిందీ పాటలన్నీ చాలా బాగుంది. పాస్టర్ గారు ఇంగ్లీష్లో మెసేజ్ చెప్పారు, హిందీలో. ఈ బిందురామ్ అన్న ఒకటే ట్రాన్స్లేట్ చేశాడు. అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాం. పాల్రాజు ఇందాక వచ్చిన ఆయన ఎవరో తెలుసా అన్నాడు. నేను అన్నాను బిందురామ్ సార్ అని. బిందురామ్ గురించి తెలుసా అన్నాడు. తెలియదు సార్ అని. బిందురామ్ నేను నాహాన్ వచ్చినప్పుడు నన్ను కత్తితో పొడి చేస్తానని ఏం చేశాడంటే కలెక్టర్ ఎదుర్కొంటే కత్తి తీశాడు. నేనేమన్నానంటే ఇదిగో కత్తితో కనుక నువ్వు నన్ను పొడి చేసినట్లయితే ఈ రక్తపు బిందువులు ఒక్కొక్కడు ఒక సువార్థికుడు అయిపోయి మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా క్రైస్తవులు అయిపోతారు, పొడి చేయన్నాను నేను. వెంటనే కలెక్టర్ గారు వచ్చి విడిపించాడు. వాడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ప్రార్థన చేస్తాం మొదలు పెట్టాం. ఈ రోజున బిందురాము ఒక గొప్ప దైవసేవకుడు, స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం అయిపోయింది. బిందురాము ఎంత గొప్ప దైవసేవకుడు అయిపోయాడంటే బిందురాము విశ్వ హిందూ పరిషత్తును వదిలిపేసి ఆ బజరంగ దళను వదిలిపెట్టేసి సేవ చేస్తున్నందుకు బిందురాము ఇల్లు చాలా పెద్దది. నాహాన్లో ఇంచుమించు ఒక 10 కుటుంబాలు బిందురాము ఇంట్లో నివాసం చేసి అంత గొప్ప ఇల్లు, అంత కోటీశ్వరుడు. ఒకనొక రోజున ఏమైందంటే మేము ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంటే ప్రార్థన అంశం ఒకటి ఉంది, నాహాన్ గురించి ప్రార్థన చేయాలంటే. ఏంటి సార్ అంటే బిందురాము ఇల్లు అంతా విశ్వ హిందూ పరిషత్తు తగలబెట్టేయారు నాహాన్ అన్నాడు. మరి బిందురాము ఏమన్నాడంటే దేవుడు ఇంకా 10 ఇస్తాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, బిందురాము నాహాన్లో దేవుని కొరకు నిలబడిన ఒక అద్భుతమైన పౌలులా పనిచేస్తుంది. దేవుని ఎరిగిన అనుభవం మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత మేము ఏం చేసామంటే మొత్తం వరల్డ్ వైడ్ అంతా కూడా బిందురాము కాలిపోయిన ఇల్లు, ఫోటోలు గిటోలు అన్నీ పెట్టాం. తర్వాత అమెరికా నుంచి ఎవరెవరో, లండన్ నుంచి అనేక మంది మిషనరీస్ స్పందించి ఒక మంచి మోడరేట్ ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లో బిందురాము ఇప్పుడు మరలా చర్చి కట్టాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎరిగిన అనుభవాలు మనం ఎలా ఉంటుంది, ఈ లోకంలో మన జీవన శైలి ఎలా ఉంటుంది, క్రీస్తు ఎరిగిన వ్యక్తులుగా క్రీస్తు యొక్క ముద్రలు, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క ప్రేమ, ఇన్ని విషయాలు ఎరిగిన వ్యక్తులుగా మన జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపిస్తుంది? ఇంకా మనము ఈ లోక ఆశల్లోనూ, స్వార్థపూరితమైన ఆలోచనలోను, ఈ లోక స్థితిలోనే మనం జీవిస్తున్నామా? ఒక పౌలులాగా, ఒక బిందురామ్ లాగా, అన్నిటినీ విడిచిన శిష్యుల్లాగా మన జీవితాలు ఉంటున్నావా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున ఈ గుడారము శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోయిన తర్వాత మళ్ళా కొత్త గుడారం వస్తుంది. కాబట్టి ఈ లోకపరమైన గుడారం కొరకు మనం ఏ విధంగానూ మనము ప్రయాసపడవలసిన విషయం ఏమి లేదు. కానీ క్రీస్తుని ఎరిగిన వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ, క్రీస్తు యొక్క సేవలో మనం ముందుకు పోతూ, ఆయన పరిచర్య పట్ల, ఆయన క్రీస్తు మరణం పట్ల, క్రీస్తు యొక్క పునరుద్ధానం పట్ల, క్రీస్తు యొక్క అనుభవాల పట్ల మనం ఒక మంచి అనుభవంలోనికి మన జీవితాలు నడిపించుకుని నిజమైన క్రీస్తును ఎరిగిన బిడ్డలుగా మన జీవితాలు ఉన్నప్పుడు, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవి.
ఇవి పాతవి గతించెను కొత్తవి ఆయను అంటే మరలా 1వ వచనంలో మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకం నందు మనకు ఉన్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారిగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన ఉపేక్షించుచున్నాము, దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోర్చుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన గోరుచున్నాము. ఇదిగో పాతవి గతించెను, సమస్తము. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడు క్రీస్తు కొరకు మనం జీవించగలము. క్రీస్తుని ఎరిగిన వారంగా ఈ లోకంలో మనము పౌలులాగా, బిందురాములాగా మన జీవితాలను మనం చక్కబెట్టుకోవాలి. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ప్రేమలో మనలను నడిపింపజేయునుగాక. ఆమేన్.